హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్‌లో చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ లేదా పచ్చడి రెసిపీ చూడబోతున్నాము. నాకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్. దోసలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ దేంట్లోకి తిన్నా చాలా యమ్మీగుంటది. దానికోసం ఫస్ట్ పెనంలో ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక గుప్పెడు పల్లీలు అవి కొంచెం చిట్లిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక ఫుల్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 5, 6 వెల్లుల్లి, మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసి చల్లారడానికి పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక 5, 6 పెద్ద మీడియం సైజ్డ్ టొమాటోలను మగ్గిచ్చి, దాంట్లోనే ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసి, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసి, దాన్ని కూడా మూత పెట్టుకొని మగ్గిచ్చి చల్లారడానికి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇవి 2 చల్లారాక, మనం ఫస్ట్ ఏయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలలో కొద్దిగా ఉప్పు వేసి బ్లెండ్ చేసుకున్నాక, దాంట్లో పసుపు, మనం మగ్గించుకున్న టమాటోలు, ఇంకా కొత్తిమీర వేసి పచ్చడిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ వేసి పోపంతా బాగా వేగిన తర్వాత ముందుగానే చేసుకున్న పచ్చడి వేసి ఉడుకు పట్టేంత వరకు ఉంచి దించేస్తే ఎంతో టేస్టీ కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్